ఆర్యవైశ్యుల కలిమిలేమిలందు కష్టసుఖాలందు తోడుగా ఉంటానని ప్రమాణం చేసిన లక్షెట్పేట అవోపా అధ్యక్షుడు కొత్త కిరణ్ కుమార్. మంచిర్యాల జిల్లా లక్షెట్పేట మున్సిపాలిటీలోని బీట్ బజార్లో గల వాసవిమాత ఆలయం ప్రాంగణంలో అవోపా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. అధ్యక్షుడు కొత్త కిరణ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేస్తూ తన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్త కార్యవర్గాన్ని అవోపా జిల్లా నాయకులు, సభ్యులు సన్మానించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు కొత్త కిరణ్ కుమార్ మాట్లాడుతూ, గతంలో అవోపా ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం. ఇప్పుడు కూడా అంతకు మించి కార్యక్రమాలు చేస్తూ సంఘాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. సభ్యులందరి సహాయ సహకారాలు, ఆ వాసవి మాత కృపా కటాక్షాలతో సభ్యులందరి శ్రేయస్సు కోసం పాటుపడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నల్మాసు కాంతయ్య, ఐక్య వ్యాపార సంఘం అధ్యక్షుడు మైలారపు సుధాకర్, వ్యాపారవేత్త మల్యాల విశ్వనాథం, ఒజ్జల రాజమౌళి, సుదర్శన్, చింతల శ్రీనివాస్, గుండా ప్రభాకర్, కట్కం రమేష్, గుండా సంతోష్, ఉత్కురి జయ శ్రీకాంత్, ఒజ్జల రమ, సాహితీ, రాధిక, మహిళలు, మాతలు, పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్యులు తదితరులు పాల్గొన్నారు. మీ పదవులు కూడా నేను లక్షడిపేట వాస్తవ్యుడను, లక్షడిపేట యూనిట్ అవోపాకు లక్షపేట యూనిట్ అవోపాకు మంచిర్యాల జిల్లా లక్షపేట యూనిట్ అవోపాకు సెక్రటరీగా ఉన్నా, చాలా కార్యక్రమాలు చేసినాం. ఇక ముందు కూడా అలాగే కార్యక్రమాలు చేస్తామని ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉంది. ఏ కార్యక్రమాన్నైనా ముందునే నడిపిస్తానని ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసిన, అలాగే దానికి కట్టుబడి ఉంటా. అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళా అవోపా సభ్యులు, టౌన్ అండ్ జిల్లా అవోపా సభ్యులు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. మరియు మా బాడీ మెంబర్ సహకారంతో మా జనరల్ సెక్రటరీ చింతల శ్రీనివాస్, మా కోశాధికారి తుమ్మడి శ్రీకాంత్ గారి సహకారంతో ముందు ఎన్నో కార్యక్రమాలు చేపడతానని హామీ ఇస్తున్నాం. మీ అందరికీ మీరు కూడా ఎటువంటి సేవా కార్యక్రమాలు మీకు మంచి అనిపిస్తాయి, మాకు సలహాలు అందిస్తే మేము వాటిని ఫుల్ఫిల్ చేయడానికి ఎల్లకాలం అందుబాటులో ఉంటాం. ఈ ఆదరాభిమానాలకు థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా అవోపాకు అధ్యక్షునిగా నియమించినందుకు దానికి ప్రోత్సహించి సహకరించినటువంటి అందరికీ కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను. అవోపాకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము రాష్ట్ర స్థాయిలో ఉండేది. కొన్ని కారణాల వల్ల రాను అవోపా కార్యక్రమాలు ఖచ్చితమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ పోతున్నారు. కానీ అవోపా సంఖ్యను కానీ అవోపా సభ్యత్వాన్ని పెంచడం జరగడం లేదు. కాబట్టి ఒక నిర్ణయం తీసుకొని ఒక బాధ్యతగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని మార్చడానికి కొన్ని అంశాలు ముందుకు తీసుకొచ్చి మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి కొన్ని యూనిట్ అవోపాలను మళ్ళీ పునః ప్రారంభించి అవోపాకు ఒక గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశం కొద్దీ కార్యక్రమాన్ని నేడు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో చేరినటువంటి వాళ్ళని కొంతమంది టౌన్ కమిటీ అయితేనేమి, టౌన్ కమిటీ బాధ్యులు అయితేనేమి, జిల్లా కమిటీలు అయితేనేమి ఒక పరస్పర అవగాహన అనేది లేకుండా కొన్ని తప్పులు జరుగుతున్నాయి.
35-40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం లోపల ఈ ఏజ్లో కూడా మేము తప్పు ఒప్పు ఏది చూడకుండా పెద్ద చిన్న తారతమ్యం లేకుండా అందరికీ సాధ్యమైనంత వరకు నాకు మేలు చేసిన వాళ్ళు, నాకు ప్రోత్సహించిన వాళ్ళు, ప్రోత్సహించిన వాళ్ళు అన్ని రకాల వారిని కూడా అనుసంధానం చేస్తూ ఒక వారం రోజులు, 4 రోజులు, 5 రోజులు రాత్రి నుంచి పొద్దున వరకు కూడా రకరకాల మందికి ఫోన్లు చేయడం జరిగింది. అదృష్టంగా భావించుకుంటూ మన జిల్లా ఆవప అధ్యక్షుల వారికి, అదేవిధంగా టౌన్ ఏదైతే కొత్త కిరణ్ టీం వీరందరికీ ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి వేదికలో ఉన్నటువంటి రాష్ట్ర నాయకుడు గుండ ప్రభాకర్ గారు, అదేవిధంగా రాజమౌళి గారు, కిరణ్ గారు, మరి మహిళా టీం వారికి పేరు పేరు నమస్కారం తెలుపుకుంటూ మహిళా సోదరమణి రమాదేవి గారికి కూడా, పాల టీం కూడా నమస్కారం తెలుపుకుంటూ, ఎందుకంటే మన కార్యక్రమమే 9-10 అనుకున్నాం, అది 12కి చేరింది. నేను అనుకుంటా ఇది తప్పుగా భావించద్దు. 200 మంది సభ్యులు ఉన్నారు, దాదాపు 120-130 మంది వచ్చారు. అంటే దీనికి ఇది నేను అనేది కామెంటరీ కాదు, ఒక మంచి పనికి ఒక ఏ కార్యక్రమం అయినా చేసినప్పుడు అందరూ సహకరిస్తే సక్సెస్ అవుతుంది, లేకపోతే జీరో. మరి మాకు ఎంత వయసు ఉన్నా కానీ ఎవరు పిలవగానే ఖచ్చితంగా పోవాలంటే అయిపోయింది. ఇక్కడ నేను వచ్చింది 12 గంటలకు, ఇప్పుడు 2 గంటల కంప్లీట్. ఒక్కొక్కరు చాలా కప్పి ఇంటికి పోతాను మళ్ళీ బిజినెస్. ఇటువంటి సందర్భాల్లో మర్చిపోవాలా. ఏదైతే టీములు ఉన్నాయో మహిళా సోదరులు కానీ, ఇక్కడ సత్యసాయి సంస్థ కానీ, రకరకాలుగా లక్షపేటకు రాష్ట్రంలోనే ఒక మంచి పేరుంది. ఒక ఐకమత్యం ఉన్నటువంటి వైఎస్ఆర్ సోదరులు అనుకోండి, వైఎస్ఆర్ సోదరులే అనుకోండి, అందరికీ ఒక మంచి పేరు ఉందని చెప్పక తప్పదు. ఇది రాష్ట్రంలోనే. నేనైతే అనుకుంటా దాదాపు 40 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నా. నేను మహారాష్ట్రకు పోయినా మీ మంచిర్యాల, లక్షపేట మంచిదంటారు, ఆంధ్రప్రదేశ్ మండలం, తెలంగాణ అంతకు మంచిదంటారు. ఇది మనకున్న మంచి పేరు. దానిలో మంచిర్యాల జిల్లాలో లక్షపేట అంటేనే ఒక యూనిట్. ఆ యూనిట్ని కాపాడడానికి ఎట్లయితే అని మాకు యూనిట్ ఉంది కదా అని ఎవరింట్లో వాళ్ళు ఉంటే పరిస్థితి ఎట్లయితే అంటే అది వేరే రకంగా అవుతుంది. కాబట్టి ఏ పనైనా కానీ బీద వాళ్ళకి సహాయం చేయడం కానీ, మొన్న కాళేశ్వరంలో దాదాపు 70 లక్షల రూపాయల జమైన వైశ్య సంఘం మనం జమ చేసినాయి. 70 మంది పెడితే 12 రోజులు 12,60 70,000 మందికి భోజనం పెట్టినాం. 1,00,000 మందికి దాదాపు. ఒక మంచి బియ్యము, మంచి పప్పు చారు, మంచి కూరగాయలు, ఒక టీం, బెస్ట్ టీం. మన మంచిర్యాల జిల్లాకు పేరు దక్కింది. శ్రీ కాళేశ్వరం కాడ భోజనాలు పెట్టినట్టు వట్టి కాదు, ఆల్ గ్రూప్స్, వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, ఏ కులపోలైనా మా దగ్గర భోజనం చేసుకోండి, చందా ఇచ్చే అవసరం లేదు. కౌంటర్లో నేను కూర్చున్నప్పుడు ఎంతోమంది డబ్బులు తెచ్చి మాకు డబ్బులు పట్టాయి, బంగారం వాళ్ళ భోజనం చేసుకోండి, ఆర్థికంగా ఉన్న వాళ్ళు డబ్బులు ఇస్తారు, దానికి ఏం పర్లేదు. ఈ కార్యక్రమం నడుస్తుంది. ఇదివరకు కూడా మనము పుష్కరాల్లో లక్ష్యం తీసుకున్నాం. ఇక్కడ ఎంత మంచి టెంపుల్ కన్యకా పరమేశ్వరి కూడా కట్టుకున్నాం, అక్కడ సాయి టెంపుల్ కట్టుకున్నాం, వైశ్య భవన్ కట్టుకున్నాం, శివాలయం కట్టుకున్నాం, హనుమాన్ టెంపుల్ కూడా మన వైశ్య సోదరుల ఆధ్వర్యంలోనే ఆర్థికంగా స్తోమతో సపోర్ట్ చేసినటువంటి వాళ్ళతోనే ఈ కార్యక్రమాలను చేస్తానే. ఒక్క నాకే కాదు, లక్షపేట బీద ఎవరైతే వైశ్య సోదరులు ఉన్నాడో డబ్బులున్న వాళ్ళే కావచ్చు, అందరికీ ప్రతి వాళ్ళకు ఈ పేరు తప్పదు. ఎందుకంటే పార్టీలు అతీతం కాదు, ఏది అతీతం కాదు, కుల మతం కాదు, అందరం ఐకమత్యంగా ఉండి ప్రతి కార్యక్రమాన్ని వైశ్య సంఘం వాళ్ళం చేస్తున్నాం. బీద వాళ్ళకే కానీ, రేపు రాజమౌళి గారు చెప్పాడు హెల్త్ సెంటర్సే కానీ, రకరకాలుగా ఏ కార్యక్రమం చేసినా మనం చేద్దాం, బీద వాళ్ళకు సహాయం చేద్దాం. అందరికీ మంచి పేరుతో, ఒక నాతోనే కాదు, నీతోనే కాదు, వైశ్య సోదరుడికి ప్రతి వాళ్ళకు ఒక మంచితనం అనేది పేరు రాబడుతుంది. దానికి లక్షపేట మంచిర్యాల జిల్లాకే చెందుతుంది. కాబట్టి దీన్ని అందరూ మన మనసులో మంచి మనసుతోనే ఏ కార్యక్రమం వైశ్య సోదరుడు చేసినా, ఏ ఫెస్టివల్స్ కానీ, టెంపుల్స్ కానీ, దసరా కానీ, ఏదైనా కానీ హిందువుల పండుగలకు అందరం సహకరించి అందరం ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ, ఇవాళ ఏదైతే 2 ఇయర్స్ 2 సంవత్సరాల పీరియడ్ ఉంటుంది కాబట్టి
అన్ని రకాల ఏదైతే జిల్లా సంఘం మన దగ్గరనే ఉన్నది, రాష్ట్ర సంఘం మన దగ్గరనే ఉన్నది, తర్వాత వైశ్య సంఘాలు, ఆవోప సంఘాలు, మహిళా సంఘాలు అన్ని మన దగ్గరనే ఉన్నాయి. కాబట్టి దీన్ని రాష్ట్రానికే ఒక మంచి పేరుగా తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటూ